దశాబ్దాలుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తాడిచెర్ల 2 కోసం అనేక రకాలుగా వాళ్ళందరూ ప్రయత్నం చేసినటువంటి విషయం మీరు జ్ఞాపకం చేస్తాం. కానీ అయినప్పుడు కూడా తాడిచెర్ల 2 మన సింగరేణికి రాలేదు. ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో, వారి అనుమతితో ఈరోజు తాడిచెర్ల 2 మన సింగరేణికి వచ్చిందనే విషయాన్ని మనం చేస్తున్నాం.